విద్యా వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహానీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని ఆయనకు స్ఫూర్తి ప్రదాత అని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శ్లాఘించారు. సోమవారం రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని, అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు 198 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. ఆరోగ్యశ్రేణి పెట్టాడు ఆయన. ఆరోగ్యశ్రేణి పెట్టి మాకు తెలుసుండగానే మన పార్టీలో చాలా మందికి అప్పట్లో అనారోగ్యంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు మేము బైపాస్ చేయించుకోలేమంటే ఇలాంటివి అంటే ఎంతో మందికి నేను మన పార్టీలో కొన్ని వందల మందికి హార్ట్ ఆపరేషన్ కానీ ఎన్ని చేయించగలిగామంటే క్రిటికల్ ఆపరేషన్ కూడా దానికి కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్య ప్రదాతగా ఆయన ఇచ్చినటువంటి సేవలు ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోయినా మరి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత దేశంలోనే ఆయనకే దొరుకుతుంది. ఎంతమంది వచ్చినా ఆయన యొక్క ఫీజుని ఎవరు కూడా జరపలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి పేదవాడు చదువుకోవాలి. విద్యకు మించిన శక్తివంతమైనది ఏమీ లేదు. విద్య ఉంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. అయితే పేదవాడు ఎలా చదువుకుంటాడు? వాడి దగ్గర ఫీజులు లేవు. ఇంట్లో ఎలాగానే నువ్వు ఏ పనిలో గెలుపు ఎక్కడో పని చేయని చెప్పి తల్లిదండ్రులు పంపేటువంటి పరిస్థితి ఆయన దాన్ని తొలగించాలని చెప్పి పేదవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక దేశం గురించి ఏ విధంగా ఆలోచించారనేది ప్రత్యేకించి చెప్పట్లేదు. ఇవాళ మనం తీసుకున్నటువంటి పెన్షన్లో 80% ఆయన ఇచ్చియే. చాలా మందికి ఒకటే మాట అనేవాడు, మీ ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను అమ్మా, నీ కొడుకు ఇంట్లో కనీసం 10 రూపాయలు కాపీ డబ్బులు అడిగితే ఇంకా ముసలి బతికుంది ఏంటి అనేటువంటి రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర నేను మీ పెద్ద కొడుకుగా ఉన్నానని చెప్పి ఆ రోజు పెన్షన్లో అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న 2004లో 2300 ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 18,500 పెన్షన్లు. అప్పుడు మా సోదరి కార్పొరేటర్ గారు కూడా పనిచేశారు, గూడూరు రాజు గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయాల్లో ఒక గౌరవం, ప్రజల్లో ఏంటంటే ఏం చేసినా కూడా వాళ్ళకి వస్తూ డాక్టర్ గారు అదే అనుకున్నాను. డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన పార్టీకి చాలా అదృష్టం. ఎందుకంటే యోగ్యులు మంచి వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు మేము అంతా ఉన్నారు. చాలా విలువైన సమయం. అందరూ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. డాక్టర్ గారు పిలుపు మేరకు అందులో ఎందుకు వచ్చారంటే డాక్టర్ గారి మీద ఒక నమ్మకం, ఆయన ఒక భరోసా. వాళ్ళు ఆయన ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళ ఓపీలో ఉంటే ఆయన్ని కలుసుకోవడానికి గంట పడుతుంది. కానీ వాళ్ళ ప్రజాసేవలోకి వచ్చారు, ప్రజాసేవ చేయాలనేటువంటి మంచి మనసుతో వచ్చినటువంటి డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏం చెప్పారంటే ఆయన డాక్టర్ మళ్ళా మనకి ఇక్కడ రాజమండ్రికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రముఖ డాక్టర్ గారుగా కూడా మన పార్టీలో ఉండడం అందరికీ కూడా చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో డాక్టర్ గారు చెప్పడానికి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఓటమి వంటతనం మనిషి జీవితంలో చాలా నేర్పుతుంది. ఇవాళ మన నాయకుడికి కూడా ఏంటంటే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు. తప్పనిసరిగా తెలుసుకొని ఏం చెప్తుంటే ప్రజా జీవితంలో ముందు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా కార్యకర్తల మనోభావాల విశ్వాసాలను అందరూ కూడా ఆయన తీసుకెళ్లి గౌరవించేసి మళ్ళా మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారని వైఎస్ఆర్ ఆశయాలు బహుశా నాకు తెలుసుకుండగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ విగ్రహాలను నెలకొల్పినటువంటి విగ్రహాలు బహుశా వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి అన్ని విగ్రహాలని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే డాక్టర్ గారు మేము వాటర్ ముందు ఇక్కడ అందేస్తూ రాజశేఖర రెడ్డి గారు నిలబడినట్టు ఉందండి ఇక్కడ అంటే కోర్టు గేట్లో గారు. అలాంటి ఊళ్ళో రాజమండ్రిలో ఒక 6 విగ్రహాల దాకా పెట్టాము. అంటే ఏంటంటే ఆ మహానుభావులు చేసినటువంటి మన ఆశయంగా తీసుకొని
జెంట్స్ వచ్చేయండి సార్, లేడీస్ అంతా వైపు ఉంటారు సార్. తిరిగితే వచ్చింది లేడీస్ అంటే మాత్రం జోహార్ వైఎస్ఆర్.